నేటి కాలంలో ఏదైనా విలువైన వస్తువు పోగొట్టుకుంటే అది దొరకడం దాదాపుగా అసాధ్యమని చెప్పాలి. ఇక ప్రయాణాల వేళ వాహనాల్లో ఏవైనా మర్చిపోతే అసలు వదిలేసుకోవాల్సిందే. అంతేకాదు విలువైన ఆభరణాలు, నగదు అయితే ఇక మరో ముచ్చటే అవసరం లేదు. అవును, మరి పుణ్యానికి దొరికే వస్తువులను మేమెందుకు వదులుకోవాలి? దొంగతనం చేయలేదు, వేరే వారి అజాగ్రత్త వల్ల మాకు దొరికిందని వాదించే ప్రబుద్ధులు కూడా ఉంటారు. ఎవరో నూటికి ఒక్కరే ఇద్దరో మాత్రమే పరుల సొమ్ము పాముతో సమానంగా భావించి వాటిని తిరిగి ఇస్తారు. అయితే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా ఓ సంఘటన వెలుగు చూసింది. చెత్త కుప్పలో లక్షల రూపాయలు విలువైన వజ్రాల నెక్లెస్ బయటపడింది. మరి తర్వాత ఏం జరిగింది? ఇంతకీ నెక్లెస్ దొరికిందా? రోడ్డు మీద రూపాయి కనిపించినా చాలు, ఎవరు చూడకపోతే టక్కున జేబులో వేసుకొని నాకేం తెలీదు అన్నట్టుగా అక్కడి నుంచి జంప్ అయ్యే కాలం ఇది. అలాంటిది బంగారం, వజ్రాల లాంటి విలువైన ఆభరణాలు కనిపిస్తే ఇంకేముంది, వాటిని అందుకొని పరుగో పరుగు. ఒక్క నిమిషం కూడా దాన్ని పోగొట్టుకున్న వారి గురించి ఆలోచించే సమస్య లేదు. సమాజంలో ఈ కోవకు చెందిన వాళ్ళే అధికంగా ఉన్నారు. అయితే వీరితో పాటు అక్కడక్కడ కొందరు నిజాయితీ పరులు కూడా కనబడుతుంటారు. ఎంత విలువైన వస్తువు దొరికినా సరే పోలీసులకు అప్పచెప్తారు. ఈ తరహా ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. చెత్తకుప్పలో పారిశుద్ధ్య కార్మికులకు 5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ దొరికింది. దాన్ని తీసుకెళ్లి వారు ఉన్నతాధికారులకు అప్పగించారు. పారిశుద్ధ్య కార్మికుల నిజాయితీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చెన్నైలో ఉంటున్న దేవరాజ్ అనే వ్యక్తి తన కూతురు పెళ్లి కోసం 5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ చేయించారు. అయితే చెత్తను పారవేసే క్రమంలో మర్చిపోయి తన చేతిలో ఉన్న డైమండ్ నెక్లెస్ ను కూడా చెత్త డబ్బాలోకి విసిరేశాడు. ఆ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన కుటుంబ సభ్యులు దాని గురించి చెన్నై కార్పొరేషన్ కు సంప్రదించారు. వెంటనే స్పందించిన కార్పొరేషన్ అధికారులు కొందరు పారిశుద్ధ్య కార్మికులు డంపింగ్ యార్డ్ కు తీసుకువెళ్లి అన్ని చెత్త డబ్బాలను వెతికించారు. చివరకు ఓ చెత్త కుప్పలో డైమండ్ నెక్లెస్ దొరికింది. ఆ నెక్లెస్ ను చూసిన దేవరాజ్ ఆనందానికి అవధులు లేవు. ఇక దొరుకుతుందో దొరకదో అనుకుని నిరాశ చెందిన అతని మొహంలో సంతోషం వెల్లివిరిసింది. చెన్నై కార్పొరేషన్ అధికారులు దాన్ని యాజమానికి ఇచ్చారు. తమ సమస్యపై వెంటనే చర్యలు తీసుకొని విలువైన నెక్లెస్ ను వెతికి ఇచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కొందరు మాత్రం దొరికింది కాబట్టి సంతోషం, అదే పోయుంటే ఇంత నిర్లక్ష్యం పనికిరాదు అంటున్నారు ఈ వార్త తెలిసిన జనాలు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.